అది అని వాళ్ళు అసలు అటెండర్ని పిలిచి మాకు అక్కడ ఎదురుగా అవ్వబడితే అటెండర్ని పిలిచి అటు పంపించేసి కోరవ దగ్గరకు వచ్చింది సార్. మేము అంటే వికలాంగం అంటే అంత విరక్తి ఉందండి ఎంప్లాయీస్కి లోపలికి కూర్చోండి. చీడపురుగు కంటే అధ్వానం అన్నట్టుగా అయితే వస్తున్నాడు బయట ఇట్లా అసంటప్పుడు ఇక మనకు చాలా బాధ అనిపిస్తుంది సార్. చేయి అమ్మాయి పింఛన్ లేకునే లేదు, సర్టిఫికేట్ లేకునే లేదు, గవర్నమెంట్ అసలు మనకి ఏది ఎదురా బాబు వద్దురా బాబు అడుక్కు తినే సిస్టమేటిక్ కరెక్ట్ లేదు సార్. ఈ 10 years నుంచి సిస్టమేటిక్ లేదు మొత్తం. గవర్నమెంట్ వాళ్ళ సిస్టమేటిక్ లేదు, ఎవరు వాళ్ళ ఇష్టం. పోనీ పింఛన్ వస్తుందా మీకు? ఇచ్చే పింఛన్ 4,000 నెల కరెక్ట్ రాదు సార్. ఈ నెల 5 తారీఖు 10 తారీఖు రావాలి, 29 తారీఖు సార్ రాలేదు. వస్తుందా నమ్మకం ఉందా? లేదు సార్, కొన్ని జిల్లాలలో ఇప్పుడే పడుతుందంట. నేను బ్లైండ్ పీపుల్ నేను అడిగితే 2 నెలలు కొన్నిసార్లు స్కిప్ చేసేస్తారు సార్, మర్చిపోవాల్సింది అంటే నిధులు లేవు అంటారు. అది ఇప్పుడు ఏపీలో అయితే అది ఈ రోజు సండే అయినా కానీ ఫస్ట్ రోజు సండే అయినా కానీ సాటర్డే రోజు తీసుకొని పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తారు సార్ పెన్షన్. జగనన్న బెటర్ అంటారు. జగనన్న బెటర్ సార్. తెలంగాణ చాలా బెటర్. ఆంధ్రప్రదేశ్ లో మంచిగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకా ఇంప్రూవ్ కాలేదు సార్. 1 month కూడా సార్ రేవంత్ వచ్చి చేస్తాడు, కాకపోతే కొంచెం టైం 1 month ఆయన ఇప్పుడిప్పుడే చూసుకుంటున్నాడు. ఈ గవర్నమెంట్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. కానీ ఫస్ట్ సిగ్నేచరే మీకు సంబంధించిన దాని మీద ఇచ్చిన మాట తప్పకుండా రజనీకి అవకాశం కల్పించాడు కదా, రేవంత్ అన్న ఇచ్చాడు. ఇవ్వాల్సిన అవసరం లేదు, అది కూడా ఒట్టి మాటలేగా ఆయన ఎలక్షన్ అంటారు చూడండి హామీలాగా చేసుకోవచ్చు. కానీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఆయన మనసులో మీరు ఉంటారు. నేను అదే చెప్పేది, ఒక్కసారి మీరు ఎందుకు ట్రై చేయరు? ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళేసి ఆయన ఉన్నారు అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి కలవచ్చు కదా అంటాను నేను. అది చెప్పేది. మీరు చాలా మంది ఉన్నారు కదా, ఒకరు ఇద్దరు వెళ్తే మీరు చెప్పినట్టుగా వాడిని పంపించాను ఇట్లా అసహ్యమైన లాంగ్వేజ్ వాడితో హేళన చేస్తూ ఉంటారు ఆఫీసర్లు. అసలు మీకు హక్కు ఉందబ్బా, అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం కడుతున్న ట్యాక్సులతోనో లేదా వీటన్నిటితోనే జీతాలు వస్తున్నాయి. గవర్నమెంట్ కానీ వీళ్ళంతా కానీ మీకు తెలుస్తుందా? అదంతా తెలుస్తుందా? వాళ్ళకేమో అక్కడ ప్రింట్లు కొట్టిన జీతాలు ఇవ్వరు ఏ ఆఫీసుల్లో. పబ్లిక్ సర్వెంట్ మనకి వాళ్ళు వర్క్ చేయాలి, వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేయాలి. వాళ్ళు మేము ఇచ్చే ట్యాక్స్ వల్ల వాళ్ళ జీతాలు శాలరీ తీసుకుంటున్నారు, అన్ని వస్తాయి. వాళ్ళు మాత్రం శుభ్రంగా ఉన్నారు. కానీ పబ్లిక్ సర్వెంట్ గా వర్క్ సరిలేదు. ఆఫీసులో కూర్చొని హాయిగా నిమ్మదంగా వస్తుంది సార్. ఫ్యాన్ కింద టైం అయిందా వచ్చినావా పోయినావా అన్నట్టుంది. అలాగే పబ్లిక్ సర్వీస్ చేద్దాము, వాళ్ళకి ఏంది ఎలా ఉంది ఒక విధంగా చేద్దాం, దానికి ప్రకారం చేస్తే మాకు పేరు ఉంటుంది, మంచిగా ఉంటుంది. వాళ్ళు చేసినట్టు ఒక మేడం చేసింది, ఒక సార్ చేసినట్టు మాకు బాగుంటుంది. పబ్లిక్ కూడా చాలా రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎంత ఎట్లా ఉందంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు మేమేం చేయాలి, మాకు వచ్చింది కదా సాల్ అంటుంది ఇప్పుడు ఈ సమాజంలో అంతా. కృష్ణ ఇంతకుముందు తను చెప్పారు, సైదులు చెప్పాడు, మన అరణమ్మ చెప్పింది. బస్సు ఎక్కుతున్నప్పుడు కానీ నెట్టి వేయటం కానీ ఇట్లా ఇసిగించటం చాలా చోట్ల బాధ పెడుతుంటారు. నడుస్తూ వెళ్తుంటే కూడా మీ పని మీరు చేసుకుని మీ కష్టమే. కొంతమంది ఎలా చేస్తుంటారు, కొంతమంది చిన్నపిల్లలు చేస్తుంటారు, చిన్నపిల్లలతో సహా పెద్దలు కూడా చేస్తుంటారు. వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలని వాళ్ళకి తెలుసో తెలియదు మాకు. వాళ్ళు చేస్తుంటారు, మేము అట్లయినా పట్టించుకోకుండా మేము వెళ్ళి వస్తుంటాం. దానికి మేము ఏం చేయలేము కదా సార్. దేవుడు సృష్టించింది, మనం ఎలా ఉన్నామో అలా చేస్తున్నాం. ఇప్పుడు దానికి భగవంతుడు పెట్టింది మేము ఏం చేయలేం కదా. నడవైతే రాలే కదా మాకు, పుట్టుకతోటే వచ్చేది మాకు, పుట్టుకతోటే వేసాము. అది రేవంత్ అన్న మా ఒక మనసు పెట్టి చూశాడు, వీళ్ళని ఇలా బాధ పెట్టద్దు, వీళ్ళకి కూడా ఏదో ఒక ఉపాయం చేయాలని ఆయన మనసులో కూడా ఉంది. వండర్ అసలు రజనీకి ఇచ్చిన సహాయం అసలు ఆయన రజనీ మా అక్కడ చాలా చిన్నగా ఉంటుంది సార్, అమ్మాయి చాలా ఇంకా ఉంటుంది. అమ్మాయిని చూసి సారు బాధపడి ఇచ్చాడు. ఒక ప్రమాణ స్వీకారం రోజు ఒప్పందం చేసుకుని ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. అదే పేద గవర్నమెంట్ ఏది లేదు సార్. మాకు బస్ పాస్ వచ్చే ఉండే అప్పుడు బస్ పాస్ కూడా కరెక్ట్ ఇవ్వలేదు, ఆపిండు. కొన్ని రోజుల తర్వాత ఒక 1 year 2 years తర్వాతకి వచ్చేది మళ్ళీ బస్ పాస్. ఇప్పుడు రేవంత్ అన్న ఫంక్షన్ కానీ బస్ పాస్ కానీ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఈ గ్రామ సభలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే మీ ప్రయత్నం కూడా మీరు చేయాలి. గమనించాలంటే కాదు కదా. జీవో కాపీ కూడా విడుదలేదు సార్. మాకు ఒక రేషన్ కార్డులో అంత్యోదయ కార్డు అని వికలాంగులకు అందరికి ఇవ్వాలని ఒక జీవో కాపీ. అసలు అరుణాలాగా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇట్లా సర్టిఫికేట్స్ లేకుండా? మీరు చాలా మంది ఉన్నారు సార్. అంటే సర్టిఫికేట్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే డబ్బులు అడుగుతారు సార్ సర్టిఫికెట్ కోసం. నేను చేపించుకొస్తాను, ఇంత డబ్బు ఇవ్వండి అమ్మా, అంత డబ్బు అంత లంచం సార్.
మీ దగ్గర కూడా లంచం ఈ తీసుకుంటారు. సిస్టమ్ ఒక లంచంలా ప్రతి వికలాంగులు కూడా తీసుకుంటారు. డాక్టర్స్ కానీ అటెండర్ కానీ ప్రతి ఒక్కరు ఒక సర్టిఫికెట్ అంటే ఏదో అర్థమవుతలేదు సార్. అందుకే ఒక ప్రజాపాలన అనేది రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చిన నుంచి కరెక్ట్ ఒక సిస్టమేటిక్ ఏర్పడుతుంది, చేస్తాడు. ఆ నమ్మకం ఉందా మీకు? మీరు కూడా అంతే ఏదో రజనీకి ఇచ్చారు సార్ ఖచ్చితంగా ఉంది సార్. మాలాంటి వాళ్ళకి ఉపాధి చూపిస్తాడు. జాబులు ఖచ్చితంగా సిస్టమేటిక్ మార్చాలి. ఇలా లంచం అనేది ఒకటి, ఈ ఫింక్షన్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకుండా సర్టిఫికెట్ తీసుకున్న చాలా మంది ఉన్నారు. ఈ ఫేక్ సర్టిఫికెట్లు అన్ని తీసేస్తారు. అదొకటి నమ్మకం ఉంది. మాకు ఒక జాబ్లు ఇస్తారని నమ్మకం అవుతుంది. మాకు గవర్నమెంట్ జాబ్లే కాకుండా ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఇస్తే చాలు సార్. ఒక ఉపాధి జీవనోపాధి లెక్క కొనసాగుకుంటా. ఇంతకుముందు ఎస్టీడీ బూతులు ఉండేవి, అవి కూడా అన్ని మొబైల్స్ వచ్చాయి, అది కూడా లేదు. లేదు. మాకు ఒక ఆఫీసులల్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ఎక్కడైనా సరే మా కాంట్రాక్ట్ బేసిక్లో ఒక జాబ్ చిన్న అటెండర్. హెల్త్ పరంగా సమస్యలు వస్తే పరిస్థితి మీకు ఏదైనా కార్డ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. వికలాంగులు ప్రతి ఒక్కరికి ఇట్లా కార్డ్స్ ఇవ్వాలి సార్. హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కార్డ్స్ అప్లై చేసుకోగానే ఎమ్మటే ఇచ్చేసేయాలి. అంత్యోదయ కార్డు 35 కేజీల బియ్యం ఇచ్చేసేయాలి. బస్ పాసులు ఇట్లా ఇప్పుడు బస్ పాసులు ఇప్పుడు ఫ్రీ అన్నాడు కానీ మాకు బస్ పాస్ మీదనే వస్తున్నాము, ఇంకా ఫ్రీ కాలేదు. మహిళలకైతే ఫ్రీ అయింది, మా వికలాంగులందరికీ ఫ్రీగా కావాలి. ఇప్పుడు మీరు డబ్బులు పెట్టుకుని హైదరాబాద్కి రావాలి వస్తే నమ్మకం ఒక్కదానికే ఫ్రీ ఆధార్ కార్డు చూపిస్తాం. మేము ఇప్పుడు డబ్బులు పెట్టుకుని వచ్చినాం సార్. ఫ్రీ అయిన ఒక బస్ ఎక్కాలంటే అసలు ప్రాణం ఉంటుందా పోతుందా అని భయపడాలి సార్. ఇంటికి వెళ్ళేటప్పుడు జనం ఉంది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రీ పాస్ చేసిన అందరూ ఎక్కుతున్నారమ్మా, చాలా మంది అందులో ఇంకా మీలాంటి వాళ్ళని అయితే తోసి అవతల చూడరు కదా. వాళ్ళు ఫస్ట్ ఆ ఫ్రీ నేను అసలు వినియోగించుకోవడం కూడా లేదు. మొన్న రీసెంట్ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మా నల్గొండకి వెళ్ళాలి అంటే ఆటో, ఒక ఊరు నుండి ఒక ఊరికి ఆటో ఎక్కి వెళ్ళిపోయినా సార్. మీరు నమ్ముతారా చెప్తే? బస్సులో మీకంటూ ఒక సెపరేట్ సీట్స్ ఉంటాయమ్మా. అసలు బస్సులు రాలేదు సార్. ఫుట్బాల్ లోనే నిలబడుతున్నారు సార్ లేడీస్, కింది ఫుట్బాల్ రన్నింగ్ చేసుకుంటూ ఎక్కుతున్నారు అమ్మాయిలు కూడా. ఫ్రీ కదా అసలు మనం ఫుట్బాల్ నేను ఎక్కడెక్కను నాకు పాసిబుల్ అవుతుందా సార్? చాలా కష్టంగా ఉంది సార్. బతకడానికే ఉపాధి లేదు. ఈ ఫ్రీ బస్సులు పెట్టినందుకు కనీసం 100 రూపాయలు సేవ్ చేయాలన్నా కానీ ఇబ్బంది. ఏ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసులే కానీ వీల్ చైర్లే కానీ నడచడానికి ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేస్తే మాకు ఒకటి అది ఉండాలి సార్. అది ఇప్పటికి కూడా ఏ ఆఫీసులో లేదు, ఎక్కడా లేదు. అది కానీ అసోసియేషన్లు యూనియన్లు ఉన్నాయి కదా మీకు, దాని ద్వారా ఫైట్ చేస్తుంటారు మీరు. అవి ఫైట్ చేసినా మా పేరుకే సార్. అవి ఏ యూనియన్లు ఉన్నా ఏం చేసినా పేరుకే. అదేంటి మళ్ళీ దాంట్లో కూడా రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వికలాంగులము సాటి వికలాంగులకు అందరికి సమానం చూడాలి. అందరికి ఒక క్రమశిక్షణ తోటి వాళ్ళు కూడా చేయాలి. మనకు ఒక్కరికే కాదు, వికలాంగులు స్టేట్లో ఎంతమంది ఉన్నారు ఇలా వాళ్ళందరికీ చేద్దాం. ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే. ఇప్పుడు కేటగిరీలో మేము వికలాంగులు అన్ని ఉన్నాయి సార్ చేశాడు వాళ్ళు నరేంద్ర మోడీ గారు. వీళ్ళు అందరూ మాకు ప్రత్యేకంగా ఫస్ట్ జీవో వచ్చింది. మాకు మరుగుదల కానీ డాక్ పర్సన్ వాళ్ళ నుంచి జీవో వచ్చేది సార్. మాకు ప్రత్యేక కోట, మాకు బస్ పాస్లకే కానీ జాబ్లకే కానీ దేనికైనా సంవత్సరం రిలీజ్ అవుతుంది అమౌంట్. అసలు మధ్యలో ఆపేశారు, బస్ పాస్ రాలేక ఇది రాలేక ఆపేశారు. కుటుంబంలో మీకు ఎట్లా సపోర్ట్ ఉంటుందమ్మా? మీరు చెప్పారు ఎవరైనా కామెంట్ చేస్తే ఆ బాధ ఉంటుంది, కానీ కొంత సపోర్ట్ ఉంటుందా మీ బంధువుల నుంచి ఎవరి నుంచి? అంటే ఇప్పుడు డబ్బులు ఉంటేనే ఈ రోజులలో డబ్బులు ఉంటేనే బెల్లం తీయకుంటేనే ఇప్పుడు మనం మన కాడ డబ్బు లేదు కాబట్టి ఏదో వచ్చి చెప్పినాం అంటే మీది మాటలకు చెప్పినాం, వస్తారు, వచ్చినా ఒకటి రాకున్నా ఒకటి. మనం ఇంతమందిలో మనం ఒక్కరం పోతే మన ఈ దాంట్లో ప్రోగ్రామ్ మొత్తం మనల్నే చూస్తుంటారు, అది డిస్టర్బ్ అవుతుంటది. ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి అక్కడ కూడా దానికి బదులు పోకుండా ఇంట్లో ఉండడమే బెటర్. ఇంట్లో కూడా అందరు ఫ్యామిలీ చూడరు సార్. అందరు తల్లిదండ్రులే కానీ అన్నదమ్ములే కానీ అక్కచెల్లెలు కానీ అందరు చూడలేరు. కొందరు మానవత్వం మనసు ఉంటేనే చూస్తారు, మనసు మానవత్వం లేకుండా ఎవరు చూడలేరు. ఏజ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఈ విధంగా ఉంటే బయటకు నెట్టేస్తారు నాకు అనిపిస్తా ఉంది, అంతే కదా. ఫ్యామిలీలలో చాలా మంది వికలాంగులకు చాలా ఇబ్బంది ఉంది సార్.
చాలా మంది ఒక 40% కూడా ఇబ్బంది ఉంది ఫ్యామిలీలో వికలాంగులకే. ఎందుకంటే వాళ్ళని ఏం చూడాలి ఏం చేయాలి. ఇప్పుడు మేమంటే నడుచుకుంటాం అక్కడిక్కడే పోతుంటాము. అదే నడవలేని వాళ్ళు చాలా ఇబ్బంది సార్. కాళ్ళు లేని వాళ్ళు నడవాలన్నా, అమ్మకి ఏమైనా సేవ చేయాలన్నా, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సేవ చేయాలని, మా తమ్ముడు, మా అన్న, మా చెల్లె, మా అక్క అన్నట్టు ఇట్లా సేవ చేస్తే వాళ్ళకు మానవత్వం ఉంటే ఏం కాదు. వాళ్ళ లేని చాలా మంది ఉన్నారు. అందులో ఇంకొకటి పెళ్లి కాని కూడా వాళ్ళకి ఇంకా, ఎందుకంటే వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యి ఆమె పెళ్లి కాక, అబ్బాయికి కానీ అమ్మాయికి పెళ్లి కాక వాళ్ళు ఎట్లనే ఉన్నారు. కేజీ బార్ అయి ఉంటే వాళ్ళని చూడాలని కూడా చాలా మంది ఉన్నారు అట్లా.